ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇది కోడిగుడ్డు, టమాటా, ఆనియన్స్, ములక్కాయ గ్రేవీ కర్రీ అనమాట ఫ్రెండ్స్. ఇది దానికి ఏంటంటే కారం, సాల్ట్ వేసి సరిపడా ఆయిల్ పోయాలన్నమాట ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్, ములక్కాయలు కొంచెం ముదురుగా ఉండటం వల్ల వేసేస్తున్నాను అనమాట. ఈ నూనెలో కొంచెం మగ్గితే ఆ తర్వాత మిగతా వేసేయచ్చు అని చెప్పేసి ఫ్రెండ్స్ మూత తీసుకున్నాను. దీంట్లో మొత్తం అన్నీ వేసేస్తున్నాను. ఆనియన్స్, టమాటాలు అన్నీ కూడా వేసేసి కలిపేస్తాను. ఫ్రెండ్స్, పసుపు సరిపడా పసుపు వేస్తాం అన్నమాట. ఒక స్పూను వేసి కొంచెం వేసాను అన్నమాట. ఇలా 1 నిమిషం కుక్ అయిన తర్వాత మళ్ళీ ఫ్రెండ్స్, ఇందులో నేను సాల్ట్ వేస్తాను, కారం కూడా వేస్తాను సరిపడా. దీన్ని ఈ విధంగా కలుపుకోవాలన్నమాట. అంటే వాటర్ పోయట్లేదు, తర్వాత పోద్దామని. ఇది కొంచెం కుక్ అయిన తర్వాత ఫ్రెండ్స్ ఇది చూడండి ఫ్రెండ్స్, ఇది ఆయిల్ బయటకు వస్తుంది కదా, ఇది కుక్ వస్తుంది అనమాట. ఇందులో సరిపడా వాటర్ పోసేస్తున్నాం. అంటే ఆనియన్స్, ములక్కాయ, టమాటా గ్రేవీ కర్రీ ఎగ్స్ అనమాట. ములక్కాయ, గుడ్లు, టమాటా గ్రేవీ కర్రీ అనమాట ఫ్రెండ్స్. ఇది ఇలా పోసేసి దీనికి ఇలా మూత పెట్టేస్తాం. గుడ్లు వేస్తున్నాను అనమాట ఫ్రెండ్స్. వీటికి హోల్స్ పెట్టేస్తున్నాను ఆల్రెడీ. ఇట్లా పొగలు తీయను ఇట్లా. ఇది కొంచెం కుక్ అవుద్ది అనమాట ఫ్రెండ్స్. ఇక 10 నిమిషాలు. ఫ్రెండ్స్, కూర దగ్గర పడుతుంది, అయిపోవస్తుంది అనమాట. గ్రేవీ కావాలి కాబట్టి కొంచెం ఎక్కువ టైమే పడుతుంది అనమాట. అది సిమ్లో ఉండటం వల్ల. ఫ్రెండ్స్, ములక్కాయ, కోడిగుడ్డు, టమాటా గ్రేవీ కర్రీ కంప్లీట్గా అయిపోయిందన్నమాట. చూడండి, ఇది రైస్లో వేసుకుని తినడానికి బాగుంటుంది అనమాట. రైస్లోకి ఉడుతాం అనమాట ఫ్రెండ్స్. ఇది కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.